బేజా ఫ్రై అదే గౌతమ్ ఫ్రెండ్స్ కదా. వాట్? గౌతమ్ 1 సెకండ్ ఇప్పుడే వస్తా. యా గౌతమ్ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడా? అమ్మా అక్కేమన్నా ఫోన్ చేసిందా? చూసి చాలా రోజులైందమ్మా. అక్క అరే ఇప్పుడే నీ గురించి అమ్మతో టెరిఫిక్ హారబుల్. అమ్మ నువ్వు ఒకసారి లైన్లో ఉండు. ఎంత కళ నిజమా? ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నేను కూడా ఇప్పుడే హై గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. నిత్య మా అక్క, మై సిస్టర్, ఎన్నోడ అక్క. కమల్ హాసన్ ఇంకా రిటైర్ అవ్వలేదురా, నువ్వు ఆపు. ఎంత మాట ఉన్నావు అక్క. ఇందాడి నుంచి అమ్మతో నీ గురించే. అటు చూడు. బావా ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరితో? అమ్మతో. ఎవరే కొత్త అంటాడు? ఇంకెవరుంటారు బాబు? బావా ఎలా ఉండేవాడు బావా? ఇంటల్లుడని కూడా చూడకుండా వంట చేస్తున్నారా? అయినా నిన్నెవడు చెప్పమన్నాడు వంట వచ్చని? పెళ్ళైన కొత్తలో ఉన్న టాలెంట్లు అన్నీ చూపించాం. టైం బ్యాడ్ అలా ట్రాప్ అయిపోయాం. కమిట్ అయిపోయావా? హలో, ఉల్లిపాయలు సనక తరగనా? అబ్బా ఇది ఈ మధ్య నీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది. పెద్ద కట్ చేయరా? పర్లేదు, సన్నగానే బాగుంటాయి. మరి ఎందుకు అడిగావే? పండంత బావకు అండెవరు లేరనేగా నేనున్నాను. బావా బీరకాయ కర్రీ ఏం చేస్తావు కానీ బీరేసి వద్దాం పా. భయమా? చిన్న పిల్లోడిని చేసి ఆడిస్తున్నావు కదే, నువ్వు పైకి రావు. హలో ఏంటి వాళ్ళ స్పెషల్స్? భేజా ఫ్రై. అక్క మీ అక్క చెప్పింది. అమ్మా ఆహాహా, అత్తగారు కూర్చొని ఇంటల్లుడితో వంట చేయించడం మన ఇంట వంట లేదమ్మా. బాలేదు, ఇదేం బాలేదు. మీ బావని కాకాపట్టడం వేస్ట్ గాని భేజా ఫ్రై మాత్రమే మీ అక్క చెప్పింది. టేబుల్ కింద నుంచి ఎండ్ వరకు చెప్పింది మీ బావే. ఎంత నమ్మాను బావా. లైఫ్ అంతా చెప్పేశావా? తప్పలేదు. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అది కూడా చెప్పేయి. బెంగళూరు వెళ్ళటం, నిత్యానికి వెళ్ళటం, మందు కొట్టడం, పెళ్లిలో డాన్సులు అన్నీ చెప్పేయి, అన్నీ చెప్పేయి. నేను చెప్పను. ఏ నువ్వు చెప్పేశావుగా. అమ్మ ఇవాళ లంచ్లో కర్రీ. సత్య ఎవర్రా? సత్య కాదు, నిత్య. నిత్య ఎవరు? నిత్య ఎవరో నాకు తెలియదు. నిత్య చెప్పు. బ్యాడ్ సిగ్నల్. నిత్యానంద్ దొరికిపోయాడు మనోడు. బయటకి ఎప్పుడు వచ్చావరా? నీకు బయలు ఎవడిచ్చాడు? చచ్చావాడిని కొంచెం ఉంటే. ఇప్పుడు చెప్పు. ఏం చూస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? ఇడియట్. ఫేస్ ప్యాక్. 6 ప్యాక్. నోరు మూసుకొని చాక్లెట్ రూమ్కి రా. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ఇట్. నేను వస్తా. ఆ లుక్ ఏంటి బే? మొన్న ఐమాక్స్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, నిన్న పబ్కి వస్తానని హ్యాండ్ ఇచ్చావు, ఆఖరికి మన జాన్ గాడి బర్త్డేకి వస్తానని కూడా హ్యాండ్ ఇచ్చావు. 3 సార్లు వస్తే హ్యాండ్ అనరు, లెగ్ అంటారు. అయినా బోడీ డ్రైవర్ గారితో మనకు పని ఏంట్రా? ఓన్రే మన ఫ్రెండ్. ఏమన్నా అర్జెంట్ పని అనుకో, నిత్తు మీ డ్రైవర్ని పంపించు అంటే పంపించదేటి? ఏ నిత్తు, ఏది నీ ఫోన్ నెంబరీ? నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ లేదా? సెల్ ఫోన్ లేదా? ఏ అసలు ఇదేంటో తెలుసా? సెల్ ఫోన్ టైం బాంబ్. చెవి దగ్గర పెట్టి గంటలు గంటలు మాట్లాడితే అది నీ బ్రెయిన్ ని మైక్రోవేవ్ చేస్తుంది. దీనిలోని రేడియేషన్ నీ నరనరాల్లోకి ఎంటర్ అయ్యి నీ రక్త కణాలని చంపుకుంటూ. మీకప్పుడప్పుడు హెడ్ఏక్ వస్తుందా? నాకు వస్తుంది. ఇద్దరికి ఫస్ట్ స్టేజ్ కన్ఫర్మ్. ఫస్ట్ స్టేజ్ ఏంట్రా? మరి నెక్స్ట్? నెక్స్టా? అందుకే మొబైల్ కొనలేదు. మరి ఎప్పుడైనా అర్జెంట్ కాల్ చేసుకోవాలంటే? ఎవడో ఒక బేవర్స్ గాడు ఉంటాడు కదా, బేవర్సా? తీసి యూజ్ చేసుకోవటమే, సింపుల్. సో గుడ్ నైట్. బాయ్. ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్. ప్లానింగ్ నీదేగా. నిచ్చా అంకుల్ వస్తున్నా, 2 minutes. గుడ్ ఈవినింగ్ అంకుల్. రోజు ఈ టైంలో దింపుతున్నందుకు అంకుల్తో ఏం ప్రాబ్లం లేదుగా? అంకుల్తోనా? నో వే. నువ్వు గే అని చెప్పానులే. గేనా? లాజిక్ సింపుల్ బాబు.
అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. ఎంత లేట్ అయినా నో ప్రాబ్లం. గుడ్ ఐడియాను. ఐఎమ్ సారీ. డ్రైవ్ సేఫ్. మ్మ్. ఓ అరుస్తాయిరా, కుక్కలన్నా కరుస్తాయి. అలాంటి టెంప్ట్ అయిపోతావా? పడుకో చెప్తా. చూడరా, నీకు అన్నయ్యలు అంటుండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదురింటి స్నూపీ కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోకపోయకూడదు. కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అలాగే నీకు ఏదో ఒక రోజు వస్తుంది. అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజు ఓ బుజ్జి కుక్క నీ లైఫ్లోకి వస్తుంది. ఆ రోజు నువ్వు ఊపకపోయినా నీ తోక ఆటోమేటిక్గా ఊగుతుంది. ఇట్ విల్ షేక్. సో అప్పుడు దాకా టెంప్ట్ అవ్వకుండా బుద్ధిగా ఉండు. నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. అమ్మా, మీది లవ్ మ్యారేజా? చిపోరా. అంటే గ్యారంటీగా ఏదో ఉంది. అమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పు అమ్మా ప్లీజ్ ప్లీజ్. చెప్పే. తొలి ప్రేమ అంత బాగోదేమోరా. ఏంటి సెటారా? చెప్పమ్మా ప్లీజ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, అంటే అంతకుముందు లవ్ అఫేర్లు ఏమీ? సారీ, నువ్వు చెప్పు. ఏం చెప్పను, అందరిలాగే నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆపు. అక్కడ ఒక చాప మీద నువ్వు, నీ చేతిలో వీణ. అది శంకరాభరణం అంత లేదు. మనం లంగావణిలో వచ్చి అందరికీ టీ ఇచ్చి కూర్చున్నాం. బాస్ ఫ్లాటా? ఆగు. సురేష్ అంకులు ఆయన ఇద్దరు ఉన్నారు. ఓ, నాన్నకు సురేష్ అంకుల్ తోడొచ్చారనమాట. కాదు, నాన్నే సురేష్ అంకుల్కి తోడొచ్చారు. అదేంటి? సురేష్ అంకులే పెళ్లి కొడుకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందమ్మా. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్మోస్ట్ సురేష్తో ఫిక్సప్ అయిపోయిందన్నారు మా వాళ్ళు. ప్రీ క్లైమాక్స్ మరీ టెన్షన్గా ఉంది. నెక్స్ట్? సురేష్ అంకుల్ ఏ డిసిషన్ అయినా నాన్నని అడిగే కదా తీసుకునేవారు. అవును. ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తలతెక్కదానిలా ఉంది, తర్వాత నీ ఇష్టం అన్నారంట నాన్న. నిన్న అదే మరి క్లైమాక్స్ ట్విస్ట్. దాంతో సురేష్ డ్రాపు, నాన్న ఫిక్సు, పెళ్లి శుభం. సీక్వెల్ ఏమైందో నీకు తెలుసు. అమ్మ సుబ్రహ్మణ్యం, ఎరా రాక్ స్టార్ డాడ్. అయినా ఫస్ట్ టైం నాన్ని కలిసినప్పుడు నీకెలా తెలుసు ఈజ్ ద రైట్ గై అని? అది ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది, ఒళ్ళంతా కరెంట్ వస్తుంది, గుండెల్లో అదే పనిగా గంట మోగుతుంది. నిజమా? అదంతా సినిమాల్లోరా, రియల్ లైఫ్లో అదే ఉండదు. నీ సోల్మేట్ ఎవరనేది నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు. నిత్యా, నేను ఫస్ట్ టైం కక్కుతూ చూసినప్పుడు కక్కడం గురించి ఎందుకు రే? కక్కడం గురించి ఎందుకు? నిత్యా, మంది చాలా వియర్డ్ మీటింగ్ కదా.
నిత్య గౌతమ్ నేను ఊరెళ్తున్నా, అదేంటి నువ్వు స్టేషన్కి వచ్చే. ఉండి నేను వస్తున్నా. నిత్య నిత్య హాయ్. ఏంటి సడన్గా? పప్ప అర్జెంట్గా రమ్మన్నారు, అందుకే. ఇవాళ వెళ్ళాలా తప్పదా? నాకు 2 రోజులు ఉండాలనే ఉంది, కానీ తప్పట్లేదు. అవునేదో చెప్తానన్నా, అదా ఏంటి గౌతమ్? ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం చూడు, మళ్ళీ సెకండ్ టైం అప్పుడు మళ్ళీ కలిసాం కదా. కలిసాక గౌతమ్, నేను కూడా నిన్ను 3rd టైం కలిశాను కదా. కలిసాం. 4th టైం కలిసాం. 5th టైం Hey! గౌతమ్ గౌతమ్ కదా? డ్యూడ్, ఫైనలీ మ్యాన్, ఐ లవ్ యూ బాస్. ఆసమ్ టు సీ యూ మ్యాన్. ఎంత అన్యాయమో తెలుసా అసలు? రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే 20 నిమిషాలు గౌతమ్ 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 గౌతమ్. ఫస్ట్లో చాలా బోర్ కొట్టింది, కానీ తర్వాత నా జాన్ని ఇంత కేర్ఫుల్గా చూసుకుని నేను చూసి ఫిదా అయిపోయాను బాస్. దాట్స్ వై ఐ లవ్ యూ. షేమ్లెస్. హే, సిగ్గెందుకు? ఫస్ట్ టైం నీ ఫోటో చూడగానే ఓకే అనేసాను, పిచ్చగా నచ్చేసావు, వెంటనే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాను. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదని, అంతే కదా బాస్? హే, ఐ జస్ట్ చెక్ విత్ ద టీటీ అండ్ కమ్. హైదరాబాద్లో చాలా 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 ఎంజాయ్ చేశాను, అంతా నీ వల్లే. ఈసారి నువ్వు బెంగళూరు రావాలి, ఓకే? నిత్య, కమ్ ఆన్ యార్. బాయ్. బాయ్ గౌతమ్. నువ్వేదో చెప్తానన్నా? ఓకే ఓకే, బెంగళూరు నుంచి కాల్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. బాయ్, టేక్ కేర్. 24 గంటలు నాతో గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదా? కూతురు పెళ్లి విషయం అడగడం గొడవ కాదు, బాధ్యత. అదెలాగో మీకు లేదు కదా. నోరు మూస్తావా? బాగుంటది. నా నోరు కాదు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు మూయించు. చిచి, కర్మగాలి నిండి కట్టుకున్నాను. పప్పా, బావ సిమ్రాన్ని చేసుకుంటే అది నా తప్ప? నాకింకెవరితోనో అఫేర్ ఉందని దీపక్ అంటే ఐ జస్ట్ కుడెంట్ బేర్ ఇట్. అది నా తప్ప? ఏంటమ్మా నీ ప్రాబ్లం? పప్పా, నీది మమ్మీది లవ్ మ్యారేజ్, కానీ ఎప్పుడూ మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు. డివోర్స్ తీసుకుంటే
ఇద్దరూ హ్యాపీగా ఉంటారు కదా? చాలా ఈజీగా చెప్పేశావమ్మా. ఆ? అది నీ తప్పు కాదు, ఈ జనరేషన్ అందరిది. మీకేదన్నా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, అయితే ఎస్కేప్ అవుతారు, లేదా ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే నీ మొబైల్ చెడిపోయిందనుకో, ఇమ్మీడియట్గా కొత్తది కొని తెచ్చుకుంటావు. ల్యాప్టాప్ పాడైతే కొత్తది తెచ్చేస్తారు. అంతేగాని వాటిని రిపేర్ చేసుకుందాం అని థాటే రాదు మీకు. కాకపోతే దాన్నే హ్యూమన్ రిలేషన్స్కి అప్లై చేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక్కసారి ఇష్టపడి చేయబట్టుకుంటే జీవితంలో ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా వదలకూడదు. వదలబుద్ధి కాదు, అది నీకు తెలుస్తుంది. అది తెలిసే రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు మీ నాన్న గుర్తుకొస్తాడు. వెయిట్ చెయ్యి. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మజ్జిగ తాగండి. మీకే చెప్పేది, మజ్జిగ తాగండి. వదలబుద్ధి కాదంటే ఇదే. ఇదే ఈ ఎక్స్ట్రాలే నాకు నచ్చవు చెప్తున్నాను. హాయ్ హాయ్, నువ్వెవరు? ఇదేంటి? గుడ్ మార్నింగ్, బయటికి వెళ్తున్నా, గంటలో వస్తా, రూమ్లోనే ఉండు, అమ్మ చూస్తే ప్రాబ్లం. బై ద వే, వీడి పేరు చాక్లెట్. చాక్లెట్, హాయ్ చాక్లెట్. గౌతమ్, ఎక్కడున్నావురా? బాత్రూమ్ అర్జెంట్. రే చాక్లెట్, బాత్రూమ్ ఎక్కడా? గుడ్ మార్నింగ్. బాత్రూమా? స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఏంటన్నా? లేచిందా? ఎప్పుడు లేచిందో, చాలా ఇబ్బందిగా బయటకు వచ్చింది పాపం. పాపమా, దాని సంగతి నీకు తెలీదు. నిన్ను నన్ను నిలబెట్టి బెంగళూరు రైతు బజార్లో అమ్మేస్తుంది. నాకు అలాగే అనిపించట్లేదురా, చాలా ఇన్నసెంట్గా ఉంది. అక్కడే పడేస్తుంది. జారి పడ్డావో అంతే. మీకు తెలియకుండా ఇలా ఇంట్లో ఉండటం పాపం. గౌతమ్ తప్పేం లేదా ఆంటీ, రాత్రి లేట్ అయి. నిత్య, నువ్వు వచ్చినట్టు గౌతమ్ రాత్రే చెప్పేశాడు. రాత్రే చెప్పేశాడా? సచ్ అన్ ఇడియట్. సారీ ఆంటీ, కానీ నిజంగానే వాడు ఇడియట్. సమ్ టైమ్స్. ఇదిగో వీడు వాడి తోడు దొంగే. ఆంటీ మీరా? గౌతమ్ అంతా మీ పోలికే కదా? పోలికలు నావే, కానీ బుద్ధులు మాత్రం వాళ్ళ నాన్నవి. అదే నా బాధ. ఎందుకంటీ? మంచోడేగా కాదా? ఆహా, నువ్వు చెప్పు. నాకు తెలిసి మంచోడే. చాలా జోవియల్గా ఉంటాడు, దేన్ని పట్టించుకోనట్టుంటాడు, కానీ చాలా సెన్సిటివ్. చెప్పు చెప్పు చెప్పు. గౌతమ్తో ఉంటే టైం అస్సలు తెలీదు, భలే ఎంజాయ్ చేస్తా. విన్నాను, ఫస్ట్ టైం బెంగళూరులో మీట్ అయినప్పుడు బాగా ఎంజాయ్ చేశారట కదా? ఓ షిట్, చెప్పేశాడా? దిస్ ఇస్ సో ఎంబారసింగ్. వాడు టూ మచ్. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేశాడు. ఇప్పుడు గౌతమ్ సీక్రెట్స్ మీరు నాకు చెప్పాలి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. గౌతమ్ సీక్రెట్సా? ఓకే. అయ్య బాబోయ్, అసలు ఈ గౌతమ్ని ఎలా హ్యాండిల్ చేశారంటే? వాడి అల్లరి నేను చాలా ఎంజాయ్ చేస్తాను.
చేయకపోతేనే ప్రాబ్లం. సరే, టిఫిన్ రెడీగా ఉంది, చేద్దాంరా. నేను స్నానం చేసి తింటానండి. జెంట్స్ టాయిలెట్ కింద దిగ్గానే లెఫ్ట్. అది కూడా చెప్పేశాడు. ఆంటీ, గౌతమ్ వచ్చాక మీరు 2 minutes కళ్ళు మూసుకోండి. పిచ్చి కుమ్ముడు కుమ్మేస్తా. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. ఐ లైక్ ఇట్ గౌతమ్. నీ ఇల్లు, అమ్మ, చాక్లెట్, ఐ రియలీ లైక్ ఇట్. ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో